బిఆర్ నాయుడు అంటే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు భయంకర స్త్రీలోలుడు. ఆయన ఒక లంచ్ కిచెన్ రూమ్లో ఒక అమ్మాయితో మాట్లాడుతున్న వైనం. తర్వాత ఇది ఏ చిత్రమా నిజంగా జరిగిందా అనేది తెలియదు. నిన్న మొన్నటి వరకు కూడా ఆ అమ్మాయితో సంభాషిస్తున్నట్టుగా ఒక వీడియో అయితే రిలీజ్ అయింది తప్ప ఇట్లాగా ఉన్నట్టుగా ఎక్కడ వీడియో లేదు. బహుశా మరి వీళ్ళు ఏ ద్వారా చేశారా నిజంగా జరిగిందా అనేది తెలియదు. వీళ్ళు ఒక్కసారి దాని మీద వరుసగా ఈ కథనాలు ప్రచురిస్తున్నారు. దీని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది ఎంతవరకు వాస్తవం అన్నట్టుగా ఉంది. అంటే గతంలో రాయలసీమకు చెందిన ఒక ఎంపీ అసభ్య వీడియోలు రిలీజ్ అయితేనే ఎటువంటి చర్యలు తీసుకొని ఒక గత ప్రభుత్వం ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వంటగదిలో ఒక అమ్మాయితో సంభాషిస్తున్న మాటల్లో కూడా అసభ్యం లేదు, అదేం లేదని కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఒక ఫోటోను కూడా అప్లోడ్ చేశారు. ఈ ఫోటో వెనకమారున ఉంది, ఒక మహిళ పట్టుకున్నట్టు కూడా ఏవో ఉన్నాయి. అవి క్రియేట్ చేశారా నిజంగా ఉన్నాయనేది మరి కూడా కాసేపు చర్చించుకుందాం. సీఎం చంద్రబాబుకు బాధిత మహిళ రాసిన లేఖను బయటపెట్టిన భూమన అంటే ఈ మధ్యకాలంలో టీటీడీ కల్తీ అనే వ్యవహారంలో ఇంతకుముందు చైర్మన్గా కూడా చేశారు. వాళ్ళు మూలాల్లోకి వెళ్తే వేరే మతం వాళ్ళు ఈ మతాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చారన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తర్వాత ఆ వీడియోలు ఫోటోలు ఒరిజినల్ అని నిర్ధారించిన ఏఐ సంస్థ నిర్ధారించేసిందంట ఆ వీడియోలు ఫోటోలని. బిఆర్ నాయుడికి వావి వరుసలు లేవు, వీళ్ళే కామెంట్ చేసేశారు. తర్వాత తాను టీటీడీ అభిమాని కావడంతో ఫిర్యాదు చేయలేదన్న బాధితురాలు. ఆవిడ టీడీపీ అభిమానురాలు అవడం వల్ల కంప్లైంట్ చేయలేదంట. కంప్లైంట్ చేయకపోతే ఇక్కడ పోనీ కాసేపు ఫోటోని ఆధారంగా తీసుకొని విశ్లేషించుకుంటే ఇక్కడ ఒక మహిళ పట్టుకున్నట్టుంది, కానీ విడిపించుకునే ప్రయత్నంలాగా ఏమైనా ఉందా అంటే ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏఏ కూడా నిర్ధారించేసిందంట. అంటే వరుసగా రాజమండ్రి కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ఏదైతే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా హల్చల్ అవుతుందో దాన్ని పక్కతో పట్టించడానికి ఇవన్నీ వస్తున్నాయనేది ఒక వార్త. ఎందుకు పక్కతో పట్టించే ప్రయత్నం? అది మహా అపచారంగా ప్రతి ఒక్కరూ అభివర్ణిస్తున్నారు. చాలామంది కోట్ల మంది హిందువుల మనోభావాల మీద ఇంపాక్ట్ చూపించింది కాబట్టి ఇకపై ఓట్లు అడిగే ప్రయత్నం చేయలేరు కాబట్టి దాన్ని ఈ విధంగా చూస్తున్నారనేది. ఎందుకంటే మొన్న అంబటి రాంబాబు గారు తిట్టిన బూతులు కానీ, తరువాత ఏంటది రాజమండ్రిలో ఆ కల్తీ పాలు వ్యవహారం కానీ, అలాగే విజయనగరంలో బాణసంచా బాంబు పేలులు కానీ, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్సా లేదా దాన్ని మర్చిపోవడానికి ఇవన్నీ తీసుకొస్తున్నారా? అంటే ఇటువంటి వాడిని టీటీడీ చైర్మన్గా పెట్టడం ఎంతవరకు కరెక్టు? కావాలంటే మీరు కల్తీ పాలు చేసుకొని లీటర్ మీద కల్తీ నెయ్యి మీద లీటర్కు 25 రూపాయలు తీసేసుకోండి, స్కామ్ చేసుకోండి, ఇంకేదైనా స్కామ్ చేసుకోండి, కానీ ఇలాంటివి చేయకూడదు.